62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో ప్రోస్టేట్ అనేది ఏంటంటే మగవాళ్ళలో మాత్రమే ఉండే ఆర్గాన్, ఆడవాళ్ళలో ఉండదు. పైగా పుట్టకతోనే మగవాళ్ళలోకి వస్తుంది. సో దానికి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకమైన డిసీజ్ దాన్ని ఏదో వస్తుంది అనమాట. సో మగవాళ్ళలో దాని పర్పస్ కూడా ఏంది అంటే దాని నుంచి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. సో మన స్పెర్మాటిక్ ఫ్లూయిడ్లో ఆ ఎంజైమ్స్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. సో ఆబ్వియస్గా మనం యంగ్ ఏజ్ గ్రూప్లో ఎప్పుడైతే సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్నాం, పిల్లల కోసం చూస్తున్నామో ఆ టైంలో సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇది. సో విత్ ఏజ్ పెరిగే కొద్దీ దానిలో ఆ హార్మోన్స్ ప్రొడక్షన్ అట్లాంటి శక్తి అది కోల్పోతుంది. సో దాన్ని ఆల్మోస్ట్ ఒక వెస్టీజియల్ ఆర్గాన్ లాగా తయారవుతుంది. అయితే ఏంటంటే ఒక 50, 55, 60 ఇయర్స్ వచ్చిన తర్వాత మగవాళ్ళల్లో హార్మోనల్ చేంజెస్ వస్తాయి. సో ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల ఏంటంటే టెస్టోస్టిరాన్, ఈస్ట్రాడియోల్, ఇట్లా డిహెచ్టి, డైహైడ్రోటెస్టోస్టిరాన్ ఇట్లాంటి హార్మోన్స్ మధ్యలో వచ్చే ఇంబ్యాలెన్స్ వల్ల అది ప్రోస్టేట్ అనేది సైజ్ పెరగటం మొదలవుతుంది. సో దాన్నే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేసియా ఆర్ బీపీహెచ్ అనేది వాడుక భాషలో. సో ఒకసారి అది పెరిగిన తర్వాత ఏమవుతుందంటే యూరిన్ వచ్చేదాన్ని కంప్రెస్ చేయటం మొదలు పెడుతుంది. సో అది అందరిలోనూ పెరుగుతుంది. అయితే డిఫరెన్స్ ఏంటంటే ఈ సైజుకి ఇంత ఇబ్బంది వస్తుంది అనేది రూల్ అయితే లేదు. అందరిలోనూ ఏదో రకమైన ఇబ్బంది అయితే మొదలవుతుంది. సో కొంతమంది ఎక్కువ ఇబ్బంది పడతారు, కొంతమంది తక్కువ ఇబ్బంది పడతారు. సో ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ అవసరం.